మోహన్ బాబు గారి ఫ్యామిలీలో పాపం అది అనుకోకుండా బయటపడిపోయారు అందరూ. పురపత్యాలు ఉన్నాయి, దానివల్ల ఇవి కూడా జరిగిపోయాయి. అందరూ బయటపడలేదు, మనోజ్ ఒకటి బయటపడ్డాడు. అంటే నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నాను అంటే బాలకృష్ణ గారు మోహన్ బాబు గారిది కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు? ఇద్దరు చాలా ఫైరీ అండ్ స్ట్రాంగ్ ఇండివిజువల్స్ కాబట్టి. బాలకృష్ణ గారు అన్నగారు అని పిలుస్తారు మోహన్ బాబు గారిని. బాలయ్య అంటాడు మోహన్ బాబు గారు. మంచు విష్ణు గెలిచినప్పుడు బాలయ్య గారు ఇంటికి వెళ్ళి తను కనిపించి, అంటే మా యాక్షన్ గెలిచానని చెప్పి వెళ్ళి దండం పెట్టి కాళ్ళ దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫస్ట్ ఓపెనింగ్ అన్స్టాపబుల్ మోహన్ బాబు గారితో అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ ఆయనతోనే చేసాం. మరి అదైనా మరి ఆయన శ్రీకారం చుట్టింది సక్సెస్ అయింది అంతే. అండ్ దే ఆర్ వెరీ 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 మ్యూచువల్ రెస్పెక్ట్. పాత తరం వాళ్ళందరూ మెయింటైన్ చేస్తారండి ఒక విధమైన. చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా అండి చాలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకుంటారు, బయటకు కలిసినప్పుడు 50th ఇయర్ సందర్భంగా 50 ఏళ్ల బాలకృష్ణ గారి సినీ ప్రస్థానం సందర్భంగా పెద్ద ఫంక్షన్ చేస్తే దానికి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు వచ్చి, ఏమండి ఎవరన్నా అంత పెద్ద స్టార్స్ ఎవరన్నా సరే ఆయనలా చిరంజీవి గారు అంత పెద్ద మనసుతో మాట్లాడతారని నేను ఊహించలేదు. సమరసింహారెడ్డి చూసి నేను నరసింహారెడ్డి ఇందిరాసేనారెడ్డి చేశాను, ఇందిరా సినిమాకి ఇన్స్పిరేషన్ సమరసింహారెడ్డి. అది ఎందుకంటాడు? ఎందుకు అనాలి అసలు? రాయలసీమ ఎవరు సొంతమా? వైట్ అండ్ వైట్ ఎవరన్నా సొంతమా? ఫ్యాక్షన్ రాజకీయాలు సొంతమా? కాదు కదా, యూనివర్సల్. బట్ దట్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ ఏ ఇండివిజువల్ ఓవర్ అన్ అదర్ ఆర్టిస్ట్. మీ అచీవ్మెంట్కి నేను ఇచ్చే గౌరవం, ఆ గుర్తింపు అది.